నమస్తే, నేను మీ కావేటి రాధాకృష్ణమూర్తి. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున నేషనల్ వైజ్గా ఉన్న హ్యూమన్ రైట్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ వైడ్ చైర్పర్సన్ డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి, ఆమె నిక్నేమ్ ఆంధ్ర సీతక్కగా పేరు పొంది, జ్ఞానసుందరి అంటే కొంతమందికి తెలుసు, ఆంధ్ర సీతక్క అంటే నేషనల్ మొత్తం తెలుసు. ఆమె గారి మాటల్లో ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె గారి మాటల్లో మనం ఆమె మహిళలకు ఇచ్చే సందేశం, సలహాలు, సూచనలు విందామని చెప్పేసి అని కోరిక. నమస్తే అమ్మ. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. సో మహిళలకి మీరిచ్చే సలహాలు, సూచనలు, సందేహాలు, వాళ్ళకున్న బాధక సాధకాలు అన్నీ వివరిస్తారని ఆశతో మిమ్మల్ని ఒక చిన్న చిట్ చాటుగా తీసుకుందామని చెప్పేసి అని ఒకసారి చెప్తాను. థ్యాంక్ యూ అండి. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి తెలంగాణ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా మన ఆంధ్ర తెలంగాణ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు అనేక రకాలుగా బాధలకి గురవుతున్నారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మరి చాలా బాధలకి లోనవుతున్నారు. చెప్పుకోలేక, బయటికి రాలేక, కుటుంబం పరిస్థితులు చెప్పుకోలేక నలిగిపోతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు, భర్త వేధింపులు కావచ్చు, అత్తమామల వేధింపులు కావచ్చు, అన్నదమ్ముల వేధింపులు కావచ్చు, ఆస్తి తగులు కావచ్చు, అనేక విషయాలు ఆడవాళ్ళు బలైపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. అలాంటి ఆడవాళ్ళకి మేమున్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వాలనేది ఈ సంస్థ అలాంటివి చేసుకోవద్దు. మీరు గొప్పవాళ్ళు, మీరు మానసికంగా, శరీరంగా నిలబడి మాట్లాడగలగాలి, వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాల్లో బ్రతకాలి, వాస్తవాలు జీవించాలి, హక్కుల కోసం కాపాడండి, కాపాడుకుంటే భార్యాభర్తల బంధం గురించి చెప్పి తొందరపాటు ఉండిపోవద్దు, రోడ్డు వెళ్ళదు, కొట్టుకోవద్దు, సగం పెట్టుకొని అమౌంట్ గుంజే టీం అని చెప్పేసి చాలా సమస్యలు సిన్సియర్గా 40 ఏళ్ళు ఎక్కడ కుటుంబానికి సెటిల్మెంట్ అంటారండి. బాధ్యతగా డిపార్ట్మెంట్ అవసరం లేదంటే నేనే వారిని ఇది కాకుండా విలువల గురించి చేసేవారిని తప్ప సెటిల్మెంట్ మాత్రం చెయ్యండి. అలాంటి సెటిల్మెంట్ చేసి ఎక్కడైనా తప్పు చేసి అన్నైనా మీరు నిర్వహించండి. కొన్ని సంస్థలో సెటిల్మెంట్లు అనే విషయంలో అనేక బాధితులు ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఖబర్దారుగా క్షమించను. నేను తప్పు చేసినా సరే
మీలో ఎవరైనా సరే నమ్మే సంస్థలైనా సరే డిపార్ట్మెంట్ అయినా సరే మీరందరూ కూడా నేను కానీ మా టీము కానీ బాధ్యత మాది అవగాహన మాది నిలబెడతాం ఆ విలువలతో అర్థమయ్యేలా వారిని కలుపుతాము వారి కౌన్సిలింగ్ చేస్తా ఉంటాము కాబట్టి ఇది తప్పు ఇది తోటి వెళ్ళొద్దు ఆ ఆలోచన రాని ఆలోచన రాని వాటి గురించి పూర్తిగా పోరాటం కోర్టులో ఉన్న కేసులు కూడా నేనే వాటిని పరిష్కరించి తప్పనిసరిగా అవతల ఉన్న లాయర్ యువతలు ఉన్న లాయర్ ఇద్దరితో కూడా మాట్లాడి మీరు ఫీజుల గురించి పనిచేయద్దు మీరు కుటుంబాల గురించి వారికి తెలియచేయండి కలపండి కోర్టులకి ఫీజుల గురించి కుటుంబాలను బలి చేయొద్దని లాయర్